కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి. కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు. స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీనే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకొచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసిరొద్దు. విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు. నీతో మా సీఎం మాట్లాడారు రవి. నీ స్థాయి, నీ అయ్య స్థాయి కూడా మా సీఎం స్థాయి కాదు. ఇలా దేశంలో రేవంత్ రెడ్డి గారి చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ ఇలా ఇండియా మోడల్ అవుతున్నది. మోడీనే జనగణనలో కులగణన తెచ్చిందంటే మా గౌరవ ఎల్ఓపి గారు రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ లక్ష్యం ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇలా నెరవేర్చిన పరిస్థితి. ప్రపంచం వేనోళ్ళ పొగుడుతున్నది. ఎందుకంటే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది మా రాహుల్ గాంధీ గారి లక్ష్యం అయితే, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక సంస్థలే కాదు, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రేవంత్ రెడ్డి గారు ఒక రిమార్కబుల్ చేంజ్ కోసం ఇలా ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి అందరూ పొగుడుతుంటే మీకు ఈర్ష్య. గ్రామాలకు పోండి, సన్న బియ్యం చర్చ ఉన్నది, రైతు భరోసా చర్చ ఉన్నది, రైతు రుణమాఫీ చర్చ ఉన్నది, ఇలా 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ చర్చ ఉన్నది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు 3500, ఇంతకుముందు మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన 3500 కాదు, మళ్ళీ 3500 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా ఇండ్లు కట్టిన పాపాన పోయినరా మీరు?